ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన సాయి రమేష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి రావటం నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, నిజంగా ఆయన ఎప్పుడు రాజకీయ నాయకుల్లాగా ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే ఒక ఇంట్లో మనిషిలాగా, ఒక అన్నలాగా, ఒక ఇంట్లో పెద్ద మనిషిలాగా ఫీల్ అవుతుంటారు. సో ఆయన చెల్లెక్తులు నేను ఫస్ట్ టైం చూడటం, ఎందుకంటే అసెంబ్లీలో చెల్లెక్తులు ఎప్పుడు వేరైనా. సో ఫస్ట్ టైం నేను కూడా, అంటే మీ ప్రాంతవాసి కాబట్టి ఇక్కడ మీతో మంచి చెల్లెక్తులు ఇంత బాగా వేస్తారని నాకు తెలియదు రఘునాథ్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా మీ చేత చాలా చెల్లెక్తులు నేను కూడా మాట్లాడిస్తాను. అండ్ నిజంగా ఇంతకుముందు ఆయన చెప్పినట్లుగా ఈ ప్రాంతానికి రాని వ్యక్తులు ఎవరు లేరు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన దేశంలోనే కాకుండా దాదాపు 120 దేశాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ భూమిని తాకిన వాళ్ళే. ఎందుకంటే సత్యసాయిబాబా ఆశీస్సులు, ఎందుకంటే ఆయన ఉన్నా లేనప్పటికీ ఎప్పటికి కూడా పుట్టపర్తి కలకలలాడిపోతుంది. నిత్యం లోపల పూజలతో కావచ్చు, లేకపోతే వచ్చే గొప్ప గొప్ప డివోటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన కొలిసే విధానం చూస్తుంటే నెలకొక్కసారైనా పుట్టపర్తి రావాలి, ఆయన దర్శించుకోవాలన్న నాకు ఒక నమ్మకం అయితే కలిగింది. సో ఇంత గొప్ప ప్లేస్కి నన్ను పిలిచినందుకు ఇంకొకసారి సాయి రమేష్ బిల్డర్స్ చైర్మన్ కి, సాయి రమేష్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా మదర్ గారికి కూడా అన్న థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది నిజంగా ఈరోజు అసలు సిటీలలో టౌన్లలో ముగ్గులు వేసే వాళ్ళు ఎవరు లేరు కూడా. ఇంతమందికి ముగ్గులు వచ్చా అనిపించింది నాకు కూడా. మార్నింగ్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను, అందరూ చాలా చక్కగా చేశారు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, మీ 450 మంది గెలిచిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరు అంత కష్టపడి ఉదయం 10 నుంచి స్టార్ట్ చేశారు, 3 వరకు ఎండను కూడా లెక్క చేయకుండా. అసలుకి ముగ్గులలో మనం గెలవ పక్కన పెడితే ఒక మంచి కార్యక్రమం పెట్టారు, మనం కూడా పార్టిసిపేట్ చేయాలి సో అన్న ఉద్దేశంతో వచ్చారు అందరూ కూడా. బట్ మీ 450 మందికి గిఫ్ట్లు అయితే అరేంజ్ చేశారు ఆయన. ఓకేనా? సో నిజంగా అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పుట్టపర్తి ఫస్ట్ టైం నేను కూడా రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రావాలని మీ అందరూ కోరుకోండి, మళ్ళీ వస్తాను. పల్లె రఘునాథ్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, మమ్మల్ని పిలుస్తూనే ఉండాలి తప్పనిసరిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు వన్స్ అగైన్.